టెంపుల్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా 1 అయితే క్లోజ్ చేశారు. టెంపుల్ లోనే భోజనశాల ఉంటే ఇంకా మేము కూడా భోంచేద్దామని అయితే ఇక్కడికి వచ్చేసాము. అలా స్వామివారి ప్రసాదం తింటూ పక్కనే ఉన్న టీవీలో టెంపుల్ యొక్క డ్రోన్ విజువల్స్ అలాగే టెంపుల్‌లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్ చూస్తుంటే చాలా బాగుంది చూడటానికి. ప్రీవియస్ వీడియోలో టెంపుల్ లొకేషన్ అలాగే టెంపుల్ దర్శనం టైమింగ్స్ గురించి అయితే చెప్పాను. ఇంకా ఎవరన్నా రీల్ చూడకపోతే లింక్డ్ రీల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచిగా స్వామివారి భోజనం అయితే చేసుకొని టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే కరెక్ట్‌గా గోశాల అయితే ఉంటుంది. అక్కడైతే బైక్ పార్కింగ్‌కి ఏరియా ఉందన్నమాట. ఇంకా మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. టెంపుల్ బయట సైడ్ అయితే మొత్తం కన్‌స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఇంకా రీమోడలింగ్ చేస్తున్నారు టెంపుల్‌ని. అలాగే టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో భక్తులు వస్తే స్టే చేయడానికి రూమ్స్ కూడా కడుతున్నారు. వెళ్ళే దారి మొత్తం పక్కనే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, అలాగే స్వచ్ఛమైన గాలి ఎక్స్‌పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ అసల. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేము మచిలీపట్నం అయితే స్టార్ట్ అయిపోయాము. మచిలీపట్నం బీచ్‌కి అయితే వెళ్తున్నాం ఇంకా. నెక్స్ట్ వీడియోలో మచిలీపట్నంలో ఎంతో ఫేమస్ అయిన అప్సరా బాదం పాలు అలాగే మచిలీపట్నం బీచ్ అయితే చూద్దాము. అంతవరకు అకౌంట్‌ని ఫాలో చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.